ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీ అందరితో ఒక వెరైటీ రెసిపీ చూపిస్తున్నానండి. అదేంటంటే బ్రెడ్ పిజ్జా. అది బ్రౌన్ బ్రెడ్తో చేస్తున్నాను, కొంచెం హెల్తీగా ఉంటుందని. అండ్ మా ఛానల్కి మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అవ్వకుండా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యాప్సికమ్ రెడ్, గ్రీన్, ఎల్లో, స్వీట్ కార్న్, క్యారెట్, పన్నీర్, బ్రెడ్, సుజువాన్ సాస్, మొజరెల్లా చీజ్, మిక్స్డ్ హెర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఓరిగానో. సో ముందుగా మనము అంటే బ్రెడ్ మీద కొంచెం క్రంచీగా కావాలంటే డైరెక్ట్ పచ్చి వెజిటబుల్స్ ఇలా కట్ చేసుకుని చేసుకోవచ్చండి. మా కిడ్స్ కొంచెం బాయిల్ చేసిన దాన్ని ఇష్టపడతారు కాబట్టి మేము లైట్గా ఇలా ఉడకబెట్టాము. అది ఆప్షనల్ అండి, ఉడకబెట్టడం లేకపోవడం. స్వీట్ కార్న్ ఒకటి ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. సో మేమైతే ఇలా కట్ చేసుకుని అన్నీ ఇలా పెట్టుకున్నాం. సో ఇప్పుడు బ్రెడ్ పిజ్జా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక స్లైస్ తీసుకుని లైట్గా సుజువాన్ చట్నీ అప్లై చేద్దాం. సో ఇది మనం ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక టాపింగ్స్ అన్నీ వేసుకుందాం. ఇందాక నేను చూపించాను కదండి, ఆ టాపింగ్స్ అన్నీ ఇలా వేసుకుంటే మనకి పిజ్జా అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో ఈ టాపింగ్స్ అన్నీ ఇలా వేసుకున్నాక మనము పన్నీర్ కూడా వేసేసుకుందామండి. దీనిపైన చీజ్ గ్రేట్ చేసుకుందాం. సో ఇలా చీజ్ గ్రేట్ చేసుకున్నాక దీనిపైన కొంచెం కార్న్, ఇలా కొంచెం క్యారెట్, అండ్ అదర్ టాపింగ్స్ వేసుకుంటే మనకి పిజ్జా అనేది ఇది చీజ్ మెల్ట్ అయ్యాక కలర్ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు దీనిపైనే మనము కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఓరిగానో ఇవన్నీ వేసుకుని ఇప్పుడు మనము దీన్ని హీట్ చేసుకుందాం చీజ్ మెల్ట్ అయ్యే వరకు. ఇప్పుడు మనం పాన్ పెట్టుకుని దాంట్లో మనం ఇప్పుడు డెకరేట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పిజ్జాని పెట్టుకుందామండి. ఒక 5 minutes మూత పెట్టేస్తే ఈ చీజ్ అనేది చక్కగా కరిగిపోయి పిజ్జా లాగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారండి, టేస్టీ ఎమ్మీ పిజ్జా రెడీ అయిపోయింది.